మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని మండల వైద్యాధికారిని సాయి సింధు గురువారం నాడు వారు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుప్రక్కల నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన పడొద్దని, ఒకరోజు జ్వరం వచ్చింది, మోకాల నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వ్యాధులకు పరీక్షలు నిర్వహించబడుతున్నాయని, మండల ప్రజలు ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని వారు అన్నారు. డెంగ్యూ వల్ల చనిపోయే ఆస్కారం ఉండదు, మరి నెగ్లెక్ట్ చేస్తేనే చనిపోయే ఆస్కారం ఉంటుంది. డెంగ్యూని కానీ వైరల్ ఫీవర్స్ని కానీ మనం నియంత్రించవచ్చు. ఎలా నియంత్రించవచ్చు అంటే చుట్టుపక్కల పారిశుభ్రత పాటించడము, ఇంకోటి ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎవరి ఇంటి ముందు ప్రదేశాన్ని వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళన్నీ క్లీన్ చేసుకుంటే వైరల్ ఫీవర్స్ అనేవి తగ్గుతాయి మన మండలంలో అనేవి. ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు వర్షాలు పడతాయి కాబట్టి అప్పటి వరకు వైరల్ ఫీవర్స్ కామన్గా ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఒక్కరోజు జ్వరం వచ్చినా, నొప్పులు అనిపించినా వెంటనే పిహెచ్సికి వచ్చి పరీక్షలు మాకు చూయించుకొని పిహెచ్సికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మనవి చేస్తున్నాను. అది ఒక 4-5 రోజులు వెయిట్ చేసి తగ్గుతుందని వెయిట్ చేయడం వల్ల అది కాంప్లికేట్ అయిపోతుంది. సో అలా చేయొద్దని కోరుకుంటున్నాను. ఏది ఉన్నా పిహెచ్సికి కానీ, ఆశాలకు కానీ, అక్కడ ఉన్న ఏఎన్ఎంస్కి, ఎంఎల్హెచ్పి డాక్టర్లకి ఇన్ఫామ్ చేసి వెంటనే పిహెచ్సికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటాను. పిహెచ్సిలో కూడా డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, చికెన్ గున్యా టెస్ట్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి.